మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగా అని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యు ఆర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి. నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయినాయి. నాకు ఆయన హీరో. నాకు బస్సు ఒకటి కలెక్టర్ గారు నా దృష్టికి చాలా కీలకమని చెప్పారు. గత ప్రభుత్వం చాలా స్కూల్స్ని విలీనం చేసేయటం వల్ల ఈ ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళలేకపోతారు, దూరంగా ఉండే స్కూల్స్కి. అంటే దానికి ఒక అన్ని మండలాలకు కలిపి, కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్టర్ గారికి వచ్చే మన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న దానికి కూడా ఒక పరిష్కారం. ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప, 14 ఏళ్ల బిడ్డ, స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం.